బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా ఆరంభమైంది. తొలి రోజు ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. 19 ఏళ్ల ఆసీస్ యువ ఓపెనర్ శాన్ కోన్స్టాస్ అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. బూమ్రాతో సహా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈ యువ క్రికెటర్తో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కయ్యానికి దిగాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్తో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. దాంతో ఈ 19 ఏళ్ల కుర్రాడినే కవ్వించే ప్రయత్నం చేశాడు. తనకు ఎదురుగా నడిచిన శాన్ కోన్స్టాస్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు. ఉస్మాన్ ఖవాజా అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని వారించారు. ఈ ఘటన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం చోటు చేసుకుంది. ఈ ఓవర్ పూర్తయిన అనంతరం శాన్ కోన్స్టాస్ మరో ఎండ్ వైపు నడుస్తూ ఉండగా కోహ్లీ డాష్ ఇచ్చాడు. కోహ్లీ కవ్వింపులకు ఏమాత్రం సహనం కోల్పోని శాన్ కోన్స్టాస్ బ్యాట్తోనే బదులిచ్చాడు. బూమ్రా వేసిన ఆ మరుసటి 11వ ఓవర్లో కోన్స్టాస్ 18 పరుగులు పిండుకున్నాడు. వీడియో చూస్తుంటే కోహ్లీ కావాలనే యువ ఆటగాడి భుజాన్ని తాకాడని అనిపిస్తోంది. యువ ఆటగాడి ఏకాగ్రతను చెడగొట్టేందుకే కోహ్లీ ఈ విధంగా చేసి ఉంటాడని పలువురు నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరును తప్పుపడుతున్నారు. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన కోహ్లీ అరంగేట్ర ప్లేయర్ ఆటను అభినందించాల్సింది పోయి కవ్వింపులకు పాల్పడడం సరికాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కోహ్లీ అభిమానులు అతనికి అండగా నిలుస్తున్నారు. 19 ఏళ్ల కుర్రాడైన ప్రత్యర్థి ఆటగాడేనని, జట్టు విజయం కోసం కొన్నిసార్లు మైండ్ గేమ్ కూడా ఆడాల్సి ఉంటుందని, కోహ్లీ అదే చేశాడని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.